అవుతుంది కూటమి పథకాలు చెప్పారు కదా సూపర్ సిక్స్ ఏ విధంగా వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి అయితే పర్లేదు, ఆయన నిదానంగా ఒకటి చేసుకొని వస్తున్నాడు నెమ్మదిగా. అయితే ఏంటంటే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన చక్కగా నీటిలో వచ్చి ఆయన చూసుకొని బాగా చేశాడు. అంటే నష్టపరిహారం ఇంకా రాలేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు, స్పందించట్లేదు అని చెప్పి. నష్టపరిహారం ఏవి మన వరదలు వచ్చినాయి, అందరికీ చక్కగా వచ్చినాయి. పైన ఉన్న వాళ్ళకేమో పైన ఫ్లోర్ వాళ్ళకి డబ్బులు వేశారు, కింద ఫ్లోర్ వాళ్ళకి బళ్ళు ప్రాబ్లం అయిన వాళ్ళకి అందరికీ వేశారు, అంతా బాగానే ఉంది. ఈ పథకాలు అనేవి ఏంటంటే ఒకటి నిదానంగా చేసుకొని వస్తానంటున్నాడు, కొన్ని ఆల్రెడీ చేశాడు. ఖజానా ఖాళీగా ఉంది, అచ్చెన్నాయుడు కూడా మొన్న అదే చెప్తున్నారు, పథకాలు ఇవ్వలేము అని చెప్తున్నారు. పథకాలు ఇవ్వలేదని అనేది ఉండదు. చంద్రబాబు నాయుడు విషయంలో ఆయన ఎప్పటి నుంచో ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆయనకి రాజకీయం అంతా భవిష్యత్తు తెలుసు. ఎన్ని నిదానంగా లోకేష్ని పెట్టైనా నిదానంగా చేపిస్తారు. లోకేష్ గారిని పెట్టైనా ఆయన డల్ అయిపోవచ్చు, కానీ ఇవన్నీ ఏమో నిదానంగా చేసుకొస్తారు. అది సార్ లోకేష్ అన్నారు కదా మొన్న అసెంబ్లీ శాసనమండలిలో మాట్లాడుతూ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తర్వాత ఆపోజిట్ వాళ్ళు అడిగితే ఇవ్వలేదు, ఇస్తామని చెప్పారు. అవునండి, నేనేమంటున్నాను, మీరు ఏదైనా ఎమ్మటే తిన్నెమ్మటే మనం ఇచ్చేయలేంగా ఏదైనా. అలాగే నిదానంగా ఒకటి చేసుకొని వస్తారు. అది నిత్యావసర సరుకులు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు, మరి ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? పర్లేదు. కరెంట్ బిల్ కరెంటు ఛార్జీలు కూడా అవి కూడా పర్లేదు, బాగానే ఉంది. ఛార్జీలు అవి తగ్గించారు కదా కొద్దిగా, ఎంతో కొంత పర్లేదు, బాగానే ఉంది అంతా. అంటే ఇప్పుడు అమరావతి అంటున్నారు, రోడ్లు రాజధాని అంటున్నారు, ఏ విధంగా ఉంది రాబోయే రోజులు ఏ విధంగా ఉంది? ముందు చాలా బాగుంటుంది అమరావతి వైపు అదంతా. ఇప్పుడు ఆయన రావడం కూడా ల్యాండ్ రేట్లు అవన్నీ పెరిగినాయి, చక్కగా ఉంది. ఈ మిగతా వాళ్ళందరికీ చాలా బాగానే ఉంటుంది.